నంద్యాల జిల్లా ఎన్ఎం జేఏసీ, నంద్యాల ముస్లిం జేఏసీ. అవును, నంద్యాల ముస్లింలకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. వారే షేక్ మొహమ్మద్ అబులేస్. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అయినప్పటికీ కేవలం తన ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకుంటూ ముందుకు సాగలేదు. తాను ఒక సామాజిక కార్యకర్తగా మారారు. సమాజం నాకేమిచ్చిందని ప్రశ్నించలేదు. సమాజంలో తన వంతు బాధ్యతగా సమాజానికి నేనేమిచ్చాను, నేనేమి చేశాను అనే కోణంలో అన్నగారిన ముస్లిం వర్గాలకు తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకొని నాటి నుండి నేటి వరకు దాదాపు 25 సంవత్సరాలకు పైగా సామాజిక సేవ చేసుకుంటూ ప్రజలకు ముందుకు సాగారు. అందుకు మేము సైతం అంటూ వారితో మరికొంతమంది సామాజిక కార్యకర్తలు కదం కలిపారు, చేయి కలిపారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా కలిసి ముందుకు సాగారు. ఇంట గెలిచి రచ్చ గెలచమన్న సూక్తిని నిజం చేసే దిశగా అడుగులు వేశారు. నేడు ఎన్ఎం జేఏసీ ద్వారా సమాజం నిర్మాణంలో భాగంగా అణగారిన ముస్లిం వర్గాలకు చేయూతనిచ్చేలా ముందుకు సాగుతున్నారు. వారే షేక్ మొహమ్మద్ అబులేస్. మరి పదండి, అబులేస్ అంతరంగం, వారి కార్యాచరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క సర్వసభ్య సమావేశం ఇక్కడ నంద్యాలలో జేకే ఫంక్షన్ హాల్లో నిర్వహించుకుంటున్నాము. గత 4 ఏళ్లుగా ముస్లిం జేఏసీ పనిచేస్తూ వస్తూ ఉన్నది. ఏదైతే ఇంతవరకు జేఏసీ ఉండిందో దాని టర్మ్ అయిపోయింది. తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉండింది, ఇంకా లేట్ అయింది. కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో యునానిమస్గా కార్యవర్గ సభ్యులను, కో కన్వీనర్ను ఎన్నుకొని వాళ్ళు ఒక మంచి వ్యక్తిత్వం కలిగి సమాజంలో శాంతి, అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ఒక టీంను ఏర్పాటు చేయడానికి సమావేశమైనాము. వెల్కమ్ టు డిఎక్స్ న్యూస్. ప్రతి వారం మనం రాజకీయ నాయకులు వారి అంతరంగాలను తెలుసుకునేవారం. కానీ ఈ వారం మన అతిథి మన భారతదేశంలోని మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ముఖ్యంగా మైనారిటీకి సంబంధించిన, ముస్లిం మైనారిటీకి సంబంధించిన భారతదేశంలో మైనారిటీలు అట్టడుగు స్థానానికి పడిపోయారనేటువంటి బాధతోటి ఈ ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చెందాలా, ముందుకు తీసుకువెళ్ళాలా అనేటువంటి విధంగా అడుగులు వేస్తున్నారు. అందుకోసమే నంద్యాల ముస్లిం జేఏసీ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నారు. అంటే భవిష్యత్తులో ముస్లిం మైనారిటీకి ఎలాంటి కార్యం చేయబోతున్నారు, ఈ జేఏసీ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటివి, విధి విధానాలు ఎలా ఉన్నాయి అనే అంశాలను మనతో పాటు ప్రస్తుతం అబులేస్ గారు ఉన్నారు. ఏంటి కార్యాచరణ, మైనారిటీలు ఎదుగుదలకు ఇటు ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా ఎదగాలంటే ఎలాంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్తున్నటువంటి అంశాలని మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. అన్న, ముందుగా నమస్కారం. అంటే ప్రజెంట్ మీరు నంద్యాల ముస్లిం జేఏసీగా ఒక ఏర్పాటు చేసి, అంటే ముస్లిం సమాజాన్ని ఆర్థికంగా, ఇప్పుడు సాంఘికంగా వెనుకబడిన మధ్యతరగతి వర్గాలు, అంటే వీరిని ఇంప్లిమెంట్ చేయాలా, భవిష్యత్తులో వీళ్ళని ముందుకు తీసుకుపోవాలా, అభివృద్ధి ఎలా వీళ్ళకు అనేటువంటి విధానాన్ని తీసుకుపోతాను. అంటే ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి మీరు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు? నేను గతంలో ప్రభుత్వ టీచర్గా పనిచేసేవాడిని. అందులో భాగంగా నేను రిసోర్స్ పర్సన్గా కూడా ఉన్నాను, టీచర్ ట్రైనర్గా ఉన్నారు. టీచర్ ట్రైనర్గా ఉన్నప్పుడు నేను స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్గా కూడా ఉన్నాను. అంటే స్టేట్లో నేను ట్రైనింగ్ తీసుకొని జిల్లాలకు వచ్చి, జిల్లాలలో టీచర్లను ఆడ డిఆర్పిస్ అంటారు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్కు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మళ్ళీ మండల స్థాయిలో మండల్ రిసోర్స్ పర్సన్స్కు వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి ఈ కార్యక్రమాలు సరిగా జరుగుతున్నాయా లేదా అనేది గ్రాస్ రూట్ లెవెల్లో స్కూళ్ళకు వెళ్ళి చూడడానికి అబ్జర్వర్గా కూడా వెళ్ళేవాడిని.
ముఖ్యంగా కర్నూలు జిల్లా, తర్వాత కడప, నెల్లూరు, ఇవి విస్తారంగా శ్రీకాకుళం, ఈ జిల్లాలన్నీ తిరగడం జరిగింది. అప్పుడు నేను గమనించింది ఏమంటే అన్ని వర్గాల్లో కంటే ముస్లిం వర్గంలో చాలా వెనుకబాటుతనం ఉంది. ఎంత ఉంది అంటే ఎస్సీ ఎస్టీలతో పోల్చుకుంటే వాళ్ళతో అంటే కూడా చాలా హీనమైన బతుకుతూ ఉన్నాము. వీళ్ళ దగ్గర హౌస్ లేదు, తమ సొంత భూమి లేదు, ప్రభుత్వ సహాయం లేదు. వాళ్ళు తమను తాము నమ్ముకొని తమ వృత్తులు చేసుకుంటూ చిన్నప్పుడు నేర్చుకున్న వృత్తులు ఈ విధంగా ప్లంబర్ కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్గా కానీ అనేక విధాలైన ఇవన్నీ ఈరోజు నిర్మాణ రంగంలో నేను అనుకుంటాను మొత్తం నిర్మాణ రంగంలో అన్ని పనులు మ్యాక్సిమం ముస్లిమ్స్ చేస్తూ ఉన్నారు. దానికి ఏ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయడం లేదు. కనీసము ఇప్పుడు దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ ఈ మార్పులు రావాలని కోరుకుంటున్నాము. వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, వాళ్ళకి ఏదైనా అపాయం జరిగినా వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, అసంఘటిత కార్మికులు, వాళ్ళకి పట్టించుకునే దిక్కు లేదు. నాకు బాగా తెలిసిన వ్యక్తులు బిల్డింగ్లపై నుంచి పడిపోయిన వాళ్ళు, కరెంట్ షాక్ ఏదైన వాళ్ళు, వీళ్ళందరూ సఫర్ అవుతా ఉన్నారు. లేబర్ లాస్లో లేబర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉపసంహరణలు చేసుకోవాలా, కొన్ని జీవోలు తెచ్చి వాటిని అన్నింటినీ స్టాప్ చేసింది గవర్నమెంట్. వాళ్ళకు వచ్చే ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిని వేరే మార్గాలకు వాడుకున్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఈ వర్గాలకు సహాయం చేయడానికి గౌండాలకు, ఈ వృత్తులు చేసే వాళ్లకు ఉపసంహరించుకోవాలి ఆ జీవోను. వాళ్ళకు మళ్ళీ ఇంతకుముందు ఏ విధంగా అయితే అవన్నీ వస్తూ ఉండినాయో ఆ విధంగా రావాలా. ఇవన్నీ చూస్తూ తర్వాత ఎందుకు వెనుకబాటుతనమైంది అంటే ఇవన్నీ నేను చూసిన తర్వాత నేను ఏదైతే నా టైంని, నా కాలాన్ని వెచ్చిస్తున్నానో, ఇది మొదటైతే మేము ఇచ్చిన ట్రైనింగ్లు ఉపాధ్యాయులు కూడా చాలా సీరియస్గా తీసుకుని అమలు చేసేవాళ్ళు. రాను చూసింది ఏమంటే ఉపాధ్యాయుల్లో కూడా కొత్త రక్తం వచ్చింది. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు వచ్చినారు. వీళ్ళు ఏంది మాకు చెప్పేది అనే ఒక అటువంటి నేచర్తో వచ్చేవాళ్ళు. నేను ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ అనిపించి దానికి ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ నా వృత్తికి వెళ్ళిపోయాను. నేను స్కూల్లో నా స్కూల్లో టీచర్గా ఉపాధ్యాయ వృత్తికి అంకితం అయిపోయినాను. అప్పుడు కూడా చూసింది ఏమంటే నాకు ఒకటే ఎప్పుడు అనిపించేది, మనం ఇంత వెనుకబాటుతనం ఉంది. చుట్టుపక్కల చూస్తే స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, స్లమ్ ఏరియాస్లో సరైన వసతులు లేవు, వాటికి పట్టించుకునే నాదుడే లేడు. చిన్న ఇళ్లల్లో, చాలని ఇళ్లల్లో, వసతులు లేని ఇళ్లల్లో రోజు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మీరు అక్కడ చూస్తే నందమూరి నగర్ ఈ ప్రాంతాల్లో చూస్తే ఆటోలలో కూర్చొని ఆడవాళ్ళు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి వర్క్ చేయడం, ఎవరైనా ఇళ్లలో ఏ వృత్తి రాకపోయినా ఇళ్లలో చాకరీ చేసి ఈవినింగ్కి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు మారాలి అంటే మీరు ఇప్పుడు గ్రౌండ్ వర్క్ లో తిరిగినారు, అవును, చూసినారు, అంటే దగ్గర ఉండి వారి జీవితాలను చూసినారు. వీళ్ళు వెనుకబడడానికి కూడా కారణం అంటే మీరు గుర్తించారన్న. మీకు తెలిసిన వరకు ఇప్పుడు మీరు తిరిగినారు, ఈ వెనుకబాటుతనం ఉండడానికి ముఖ్యంగా ముస్లిమ్స్ వర్గాల్లో చాలా వరకు మనం చూస్తాం. ఏ టీవీలో చూసినా కానీ కూరగాయల మార్కెట్లో పనులు, ఇంకా మన కన్స్ట్రక్షన్, ఇది లేబర్ వర్క్ ఏది ఉందో ప్రతి దాంట్లో కూడా ముందు ముస్లిమ్సే ఉన్నారు. సో వీళ్ళు వెనుకబడడానికి, వీళ్ళు ముందుకు పోకపోవడానికి బలమైన కారణాలు ఏమైనా గుర్తించారు? ఖచ్చితంగా గుర్తించినాము. ఈ ట్రైనింగ్లు నాకు చాలా ఉపకరించినాయి. ఆ కాలంలో డ్రాప్ అవుట్ అంటే మధ్యలో చదువు మానేసి ఇంటి దగ్గర ఉండి లేకపోతే వేరే పనుల మీద వెళ్ళే విద్యార్థులను మళ్ళీ బడిలో చేర్చాలి అనే ప్రోగ్రాం జరిగేది. ఆ కాలంలో బడి పిల్లలు బడిలోనే ఉండాలి, వాళ్ళు డ్రాప్ అవుట్ కాకూడదు అని. ఆ విషయంలో మేము కొన్ని వందల ఇళ్ళు తిరగడం జరిగింది. అక్కడ నేను గమనించింది ఏమంటే 2 రకాల బీదవాళ్ళని చూశాను. ఇద్దరి పరిస్థితి, ఇద్దరు ఒకటే పని చేస్తున్నారు, వాళ్లకు 2 పిల్లలే, వీళ్ళకి 2 పిల్లలే. వాళ్ళని అడిగినప్పుడు మాకు బీదరికం వల్ల మేము చదివించుకోలేకపోతున్నాము, పిల్లలను పనికి పంపిస్తే కానీ మాకు గడవదు, మాకు ఒకరి సంపాదించే సంపాదన మాకు సరిపోవడం లేదు, కుటుంబ పోషణ.
ఇంకొక అదే పరిస్థితుల్లో ఉండే ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు పిల్లలే, వాళ్ళు ఆయన కూడా అదే పని చేస్తా ఉన్నాడు. గౌండ, ఆయన గౌండ, ఈయన గౌండ. అయితే వీళ్ళేమో చక్కగా చదివించుకుంటున్నారు. అప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చి ఎందుకు ఈ తేడా ఉంది అని అదనంగా ఇంకా లోతుగా పరిశీలిస్తే మీ ఆయనకు ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అంటే తాగుడు అనే వ్యసనం ఉంది అనేది అక్కడ బహిర్గతమే. ఈ తాగుడు వల్ల వాళ్ళు తాగుతూ తమ సంపాదన తాగుడుకు సరిపోతుంటే ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఆడవాళ్ళు తాము కూడా చాకిరికి వెళ్ళి పిల్లలను కూడా చాకిరికి అంటే పని తీసుకుని పోయేవాళ్ళు వృత్తి. కాబట్టి నేను ప్రగాఢంగా నమ్మేది ఇస్లాంలో కూడా బోధన ఉంది ఏమంటే అన్ని వ్యసనాలకు అన్ని పాపాలకు అమ్మ లాంటిది ఈ వ్యసనం, ఈ మద్యపానం. దీనివల్ల వాళ్ళ శరీరం చెడిపోవడం కాకుండా 80 ఏళ్ళు బతకాల్సిన వ్యక్తి 40 ఏళ్ళు 50 ఏళ్లలో చనిపోయిన వాళ్ళు చాలా మంది వీడియోస్ ఉన్నారు. మా ఇంట్లో ముంతాజ్ అనే ఆమె పనిచేస్తుంది, ఆయన భర్త కూడా ఈ విధంగానే తాగుడుకు బానిస్తే చనిపోయినాడు. చనిపోతే ఈరోజు ఇళ్లలో పని చేసుకుంటా ఉంది. ఇటువంటి అభాగినులు ఒకరిద్దరు కాదు, మీరు ఒకవేళ సెన్సస్ తీస్తే ప్రతి 3 ఇళ్లలో 2 ఇళ్ళు ఈ విధంగా ఉన్నాయి స్లమ్ ఏరియాస్లో. కాబట్టి ఈ గవర్నమెంట్కు ఎంతైనా డబ్బు రాని వాళ్ళు వెల్ఫేర్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ వ్యసనాన్ని మాత్రం అసలు మద్యపాన నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ విధంగా అది ఒకటి. తర్వాత వీళ్ళకు బీదరికము ఎందుకు ఉంది అంటే అర్థం ఏంటంటే విద్య లేని కారణంగా బీదరికం ఉంది. అవిద్య ఎందుకు ఉంది అంటే బీదరికం ఉంది. ఇది ఒక సర్కిల్ లాగా ఉంది. ఈ సర్కిల్ను బ్రేక్ చేయాలి అంటే అందరినీ విద్యావంతులు చేయాలి. అందరూ విద్యావంతులు కావాలంటే అందరూ స్కూళ్ళల్లో ఉండాలి, అందరూ స్కూళ్ళల్లో చదవాలి. అందులో ముస్లిమ్స్లో ముఖ్యంగా కొంచెం బాగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయినైతే ఉర్దూ స్కూల్కు, అబ్బాయినైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్కు పంపిస్తూ ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడైతే ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది దేవుని దయ వల్ల. ఆ విధంగా తీసుకుంటే ఉర్దూ స్కూళ్ళు మీరు పరిశీలిస్తే 90% ఆడపిల్లలు, 10% మగపిల్లలు, ఒకసారి 95% ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ఏమైందంటే 1 నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ స్కూళ్ళు ఈ ప్రాంతంలో మన నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో పార్లమెంటరీ కౌన్సిల్లో సుమారుగా 20 స్కూళ్ళు ఉన్నాయి. అయితే ఇంటర్ కాలేజ్ లేదు. మళ్ళీ 2004లో ఆ ప్రాంతంలో దానికంటే ముందు అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అని చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయన శాంక్షన్ చేశారు, ఆ ప్రారంభోత్సవం చేశారు. ఆ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టించలేదు, ఇప్పుడైనా కట్టిస్తారని ఆశిస్తున్నాము. అటు హయ్యర్ లెవెల్లో డిగ్రీ పెట్టారు, యూనివర్సిటీ పెట్టారు, లోయర్ లెవెల్లో 10th వరకు ఉంది. ఈ ఇన్ మిడిల్ వచ్చేసి ఈ గ్యాప్ ఇంటర్మీడియట్ మాత్రం లేదు. నాకు అర్థం కాలేదు ఇదేం విచిత్రము అని. ఎప్పుడైతే ఈ ల్యాడర్ ఫిలప్ చేయాలి, దానివల్ల విద్యావంతులు అవుతారు. ముఖ్యంగా ఒక అమ్మాయి చదువుకుంటే ఆమె తన టోటల్ కుటుంబాన్నే మార్చుకుంటుంది, ఆ కుటుంబమే మారిపోతుంది, వాళ్ళ స్థితిగతులు మారుతాయి. ఇంకొక లాభం ఏముందంటే ముఖ్యంగా ఉర్దూ భాష కనుమరుగవుతూ ఉంది. మా సంస్కృతి సాంప్రదాయాలు ఉర్దూ భాషతో చాలా ముడిపడి ఉన్నాయి. ఎప్పుడైతే ఉర్దూ భాష అది వెళ్ళిపోతుందో సంస్కృతి సాంప్రదాయాలు కూడా దెబ్బతింటాయి, ధార్మిక ఆచార వ్యవహారాలు కూడా అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి అంటే ప్రతి ఆడపిల్లను విద్యావంతురాలు చేయాలి. వాళ్ళు ఉర్దూ భాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలి. వాళ్ళ కెపాసిటీ ఉంది, బాగా చదవగలరు. ఇంగ్లీష్ మీడియం తీసుకోండి, లాంగ్వేజ్ ఒకటి ఉర్దూ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన స్కిల్ని డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఇవి చేయండి. లేదు అది చేత కాదు, ఇంగ్లీషు అంతగా రాదు, అటువంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి? అప్పట్లో ఏముండిందంటే త్వరగా పెళ్లి చేసేవాళ్ళు. 10th తర్వాత ఏం చేస్తున్నారు ఈ పిల్లలు అని అది కూడా చూసాం. చూస్తే 10th తర్వాత డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. ఇంట్లో అమ్మాయి ఒకతే పెట్టుకోవడం ఇది లేక త్వరగా పెళ్లి చేసేస్తే మంచిది, మనకు పిల్లలు ఎక్కడ చెడు వ్యసనాలు బానిస అవుతారో, అమ్మాయిలు ఎక్కడ చెడిపోతారో అనే ఒక భయంతో తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేసేవాళ్ళు. దీనివల్ల త్వరగా పెళ్లిళ్ళు చేయడం వల్ల కూడా అనేక ఈ అపోహలు, ఇవన్నీ అవిద్య వల్ల ఇవన్నీ అపోహలు.
ఇస్లాము ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక పర్ఫెక్ట్ సమాజాన్ని మనకు అందించిపోయారు. మీరందరూ విద్యావంతులు కాండి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీరు చైనా కన్నా వెళ్ళి అక్కడ కూడా జ్ఞానాన్ని సంపాదించుకోమన్నారు. కాబట్టి ఆయన విద్యకు చాలా ఎక్కువ పెద్ద ఇది ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, అమ్మాయిలను చాలు, ఇంతవరకు చాలు, అంతవరకు చాలు, ఎందుకు? వాళ్ళు కూడా చదువుకోవాలి. వాళ్ళు విద్యావంతులైనప్పుడు తమ కుటుంబాన్ని చూసుకుంటారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళకు స్వతహా సిద్ధంగా. చెడిపోతారు ఇప్పుడు ఉండే జనరేషన్ లో, అమ్మాయిలకి ఎక్కువ చదివిస్తే చెడిపోతారు అమ్మాయిలు అనే ఒక భావం ఉంది తల్లిదండ్రులు. అది మన పెంపుదల మీద ఆధారపడి ఉంటుంది. మనము ధార్మికమైన జ్ఞానాన్ని ఇవ్వడంలో వాళ్లకు మనము సరైన అవగాహన కల్పించడంలో, మన సమాజం గురించి, మన మతం గురించి ముఖ్యంగా, ఎటువంటి మతము, దీని ఆచారాలు ఏంటి, వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ మనం సరిగా అందించడంలో పిల్లలకు ఫెయిల్ అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ధార్మిక జ్ఞానము, మంచి పరిజ్ఞానం ఉండే పిల్లలు ఎప్పటికీ చెడు అలవాట్లకు లోను కారు. వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండాలి, పిల్లల మీద కూడా. ఆ తర్వాత వీళ్ళు ఒక సంఘటన చెప్తాను. అది 25 ఏళ్ళ కిందట, 30 ఏళ్ళ కిందట జరిగింది. శివరామ్ అనే నాకు ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజెస్ట్ ఫ్రెండ్. ఆయనకు ఆ కాలంలో గాంధీ చౌక్లో స్వీట్ స్టాల్ ఉండేది. అక్కడ నేను తరచూ వెళ్ళేవాడిని. అక్కడ కూర్చున్నాను ఒకరోజు. ఒక బుర్ఖా చేసుకున్న అమ్మాయి వచ్చి, 30 ఏళ్ళ అమ్మాయి వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. ఆయన డబ్బులు ఇస్తే తీసుకొని పోయింది. నాకు విచిత్రం అనిపించింది. ఫ్రెండ్ అడిగి, ఏం శివరాం, ఆమె ఎవరు, ఎందుకు డబ్బులు ఇచ్చినావు అంటే, ఆయన నవ్వి, మన పరిస్థితులు ఏం బాగాలేవు, ఈ 2 పిల్లలు పనిచేస్తున్నారు కదా, ఆమె తల్లి ఆమె అంటే, నువ్వు ఎందుకు డబ్బులు ఇస్తున్నావు అంటే, వీళ్ళకు వారానికో 10 రోజులకు లేకపోతే నెల డబ్బులు నా భర్తకు ఇవ్వకన్నా నాకు ఇవ్వు, ఆయన తాగి చెడిపోయినాడు, ఆయన మీద మాకు నమ్మకం లేదు, గడవడం ఇబ్బంది అయిపోయింది అని. నేను ఈ పిల్లలతో కూడా పని చేయించడం నాకు ఇష్టం లేదు వాళ్ళను. అందుకే మీరు ఫస్ట్ స్కూల్కి వెళ్ళరా అని నేను స్కూల్కు పంపించి, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా వాళ్లకు విలువ తెలిసి ఉండాలని పని చేయించుకుంటున్నాను, అట్లా సహాయం చేస్తున్నానంటే నేను మెచ్చుకున్నాను. ఫ్రెండ్ చాలా మంచి ఆలోచన. అంటే ఇది ఏం చేస్తారో రా మీరు, ఇది ఈ విధంగా అంతా చాలా చెడ్డగా ఉంది అని అంటే నాకు కూడా ఫీల్ అయినా. ఫస్ట్ తెచ్చి తండ్రి బాగా సంపాదించేవాడు, టైలర్ పని చేసేవాడు. తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకు ఆయనకు వ్యసనాలు అలవాటైనాయి, బాగా సంపాదించేవాడు, వ్యసనం అయింది. వ్యసనం అయిన తర్వాత తన డబ్బులు సంపాదన తాగుడికే అయిపోయింది. తాగుడు అయిన తర్వాత ఈ పిల్లలు తన 8 ఏళ్ళు ఒకరికి ఉన్నాయి, 10కి ఒకరికి ఉన్నాయి. వీడు బేకార్గా వీడిని పెట్టి సాగుతున్నాను కదా అనే అభిప్రాయం తండ్రికి. వాడిని తెచ్చి ఒక అయ్య దగ్గర పెట్టేస్తే 1000-2000 వస్తే నేను మళ్ళీ తాగొచ్చు అని. ఈ పద్ధతిలో ఏమైపోయిందంటే ఆమె పనికి పోవాలా, ఈ పిల్లలు పనికి పోవాలా. వీడు తాగుడుకు బానిసైపోయి శరీరం గుల్ల చేసుకొని, మళ్ళీ ఆలోచన ఎట్లా ఉంది అంటే, ఈమె పనికి బయటికి పోతే ఈమె మీద మళ్ళీ డౌట్. మళ్ళా ఇటువంటి చూడండి ఆడవాళ్ళ పరిస్థితి చాలా బాధాకరం. అది అట్లా చేస్తూ ఆ విధానంలో ఇక్కడికి తెచ్చాడు. ఇది అయిపోయింది సంఘటన. కొన్ని రోజులు మర్చిపోయినా. ఓ రోజు ఫోటో చూసిన, ఒక ఫోటో ఇది వచ్చింది. బళ్ళారి దగ్గర ఆ రోజుల్లో మద్య నిషేధం ఉంది. ఎన్టీఆర్ గారి పీరియడ్ అనుకుంటా మద్య నిషేధం ఉండింది. కర్ణాటక బార్డర్లో బళ్ళారి దగ్గర ఇదే అమ్మాయి బాటిల్స్తో పట్టుబడింది. అంటే అవును, శివరామ్ నా ఫ్రెండే చూపించాడు. చూసావా నువ్వు, చూడు ఏం జరిగిందో. ఈమె డబ్బులు వాడిని బాధపడలేక ఆఖరికి ఈ స్మగ్లింగ్ కూడా చేయడానికి. అంటే నాకు ఆ రోజు ఆ సంఘటన నేను కదిలిపోయినా. చాలా బాధాకరం. చాలా ఏం ఇంతమంది మేము ఉండి ఏం లాభం మనం. చాలా బాధాకరం. సో
ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఆడవాళ్ళు వాళ్ళు స్వతహాగా నిలబడాలి అంటే వాళ్ళు చదువుకోవాలి. 10th తర్వాత కూడా ఇంటరు, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు డిగ్రీ కాలేజ్ కూడా లేదు ఇక్కడ. డిగ్రీ ఉంది, ఉర్దూలో లేదు. ఉర్దూ ఒక సబ్జెక్ట్ ఉంది, మిగతా సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం డిగ్రీలో. అవును, ఆ ఫెసిలిటీ ఉంది నంద్యాల. మరి ఇంగ్లీష్ అంత బాగా రాని వాళ్ళు ఏం చేయాలి? ఇంకా పోలేరు, ఇంకా పోలేరు. చాలా మద్రసాల్లో చదువుతున్నారు పిల్లలు, వాళ్ళకు కూడా ఒక డిగ్రీ కాలేజీలో వాళ్ళని తీసుకోరు, నీకు సరైన ఇది లేదు అని. కాబట్టి ఇది ఆలోచించిన తర్వాత మేము మా సంస్థ, ఇంకో సంస్థ కూడా నేను ఈ ఊర్లో గౌరవాధ్యక్షులుగా ఉన్నాను. ఈ జిల్లాకు ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, దాని పేరు ఆల్మేవా. దాని ద్వారా ఈ మధ్య ఆల్మేవా ద్వారా ఇక్కడ జుహూర్ బాషా అని ఉన్నారు, హిందీ ట్రైనింగ్ సెంటర్ నడుపుతూ ఉన్నారు ఆయన, జుహూర్ కాలేజ్ అని. ఆయన సహకారంతో ఆ తర్వాత మాను యూనివర్సిటీలో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ, మాను అంటే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ అలీగఢ్లో కేంద్రీయ, మనకు హైదరాబాద్లో దాని ఇది సెంట్రల్ యూనివర్సిటీ, ఇది ప్రభుత్వాన్ని, చాలా పెద్ద సంస్థ. వాళ్ళతో అక్కడ మన ఊరిలో పనిచేసే సార్ ఉన్నారు. ఆ సార్ అక్కడ హిందీ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన సహకారంతో అక్కడి రిజిస్ట్రార్కు, అక్కడ వైస్ ఛాన్సలర్కు, మా ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నారు జుబైర్ బాషా, అందరికీ తెలిసిన వ్యక్తి, మనకు రైల్వే మెంబర్గా, ఆయన సహకారంతో, వాళ్ళ పట్టుదలతో వీళ్ళందరూ మనం కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఆ కాలేజ్ నుంచి మన నంద్యాలకు ఉర్దూ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి కూడా ఒక సెంటర్ మొట్టమొదటిసారి ఇప్పుడు ప్రారంభించబోతున్నాం, డిగ్రీ ఇన్షాల్లా. అవును, అంటే ఇళ్లలో కూర్చొనే అమ్మాయిలు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే చదువుకోవచ్చు, ఈ ఊర్లోనే సెంటర్స్ ఉంటాయి, ఇక్కడికే వెళ్ళి ఎగ్జామ్స్ రాయొచ్చు. మంచి అవకాశం. సో ఒక కళ సాకారం అయింది అనుకుంటున్నా. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు పిల్లలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. 1 నుంచి 10 వరకు మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, లేకుంటే జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఏం ఫీజులు ఎవరు వసూలు చేయరు, అన్ని ఫ్రీగా లభిస్తాయి. ఆ తర్వాత మా కాలేజ్, ఇంటర్ కాలేజ్ కోసం అది పోరాటం చేశాం ఆల్మేవా ద్వారా. ఆల్మేవాకు ఫస్ట్ బీజం ఆల్మేవా వేసి చాలా దూరం తెచ్చిన తర్వాత కాలేజ్ శాంక్షన్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత మాకు చేత కాలేదు అది. దాన్ని 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు ఉర్దూ కాలేజ్ శాంక్షన్ చేసి, తను వెళ్తూ శాంక్షన్ చేసి వెళ్ళిపోయారు. 2014 అంటే 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాలు మారినాయి. అప్పుడు నేను భూమా నాగిరెడ్డి గారికి ఉర్దూ కాలేజ్ గురించి ఆయనకు ఆల్మేవా ద్వారా ఇచ్చాను. తర్వాత మన శిల్పా మోహన్ రెడ్డి గారికి ఇచ్చాను. తర్వాత ఆయన కుమారుడు వచ్చిన తర్వాత కాలేజ్ వచ్చింది. ఆయన కుమారుడు ఎమ్మెల్యే అయ్యేసరికి కాలేజ్ వచ్చింది నంద్యాలకు. సార్ కాలేజ్ వచ్చింది. శిల్పా మోహన్ రెడ్డి గారి కుమారుడు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. ఈ విధంగా వచ్చింది. మాకు కూర్చొని స్థలం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఊరికే కాలేజ్ ఇచ్చారు. ఆడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గర్ల్స్ జూనియర్ కాలేజ్లో నాగేశ్వరరావు గారని సార్ను మాకు డిప్యూట్ చేశారు. ఒక ప్రిన్సిపల్గా మాకు డిప్యూట్ చేశారు. ఆయన సహాయ సహకారాలు చాలా బాగా అందించారు. చాలా కష్టపడ్డారు కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడానికి. చేస్తే మొదట్లో మాకు స్పందన అంత ఎక్కువగా రాలేదు. ప్రజలకి తప్పు లేదు, అది కాలేజ్ ఇచ్చినారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఫ్యాకల్టీ ఇవ్వలేదు. ఇప్పటికి కూడా పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు, కేవలం గెస్ట్ ఫ్యాకల్టీతో నడుస్తూ ఉంది. దేవుని దయ వల్ల ఈ రోజు 70 మంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. అది చాలా పెద్ద సక్సెస్ అది. అందులో అప్పుడు నంద్యాల ముస్లిం చేసి అప్పటికి ఏర్పాటై ఉండింది. వాళ్ళ సహకారంతో
అన్ని సంఘాల సహకారంతో దానికి ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు. ఆ పరిస్థితిలో సంవత్సరం నడిచింది కాలేజ్. ఓకే. నెక్స్ట్ ఇయర్ కూడా అట్లా నడుస్తూ ఉంటే సంఘాలన్నీ కూర్చొని మన సిపిఎం మస్తాన్ గారు, ఆ తర్వాత బాబా ఫక్రుద్దీన్ గారు, ఇంకా ఎస్డిపిఐ వాళ్ళు, అన్ని సంఘాలు, ఒక సంఘం కాదు అన్ని పార్టీలు కలిసి ధర్నా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అప్పుడు ఈయన ఇసాక్ బాషా గారు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన శిల్పామోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తే మరుసటి రోజు మమ్మల్ని పిలిచి ఆడ ఒక టెక్కే యూపీ స్కూల్ ఖాళీగా ఉండేది. ఓకే. ఆ స్కూల్లో మీరు ఉండండి అని కమిషనర్ గారికి చెప్పి మాకు తాళాలు ఇచ్చారు. ఓకే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాలేజ్ అక్కడే నడుస్తూ ఉంది. ఇది ఒకవైపు నడుస్తూ ఉంటే ఇంకొక వైపు మళ్ళా నంద్యాల ముస్లిం జేసీ కంటే ముందు నుంచి ఆల్ మైనార్టీ వెల్ఫేర్, ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, దాని ద్వారా ఆ కాలంలో మస్తాన్ వలి గారని ఇప్పటికీ 6-7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది. మస్తాన్ వలి గారని డిఎండబ్ల్యూ గారు ఉన్నారు. ఆయన ఒక ఫంక్షన్లో కలిసి, అయ్యా మీ నంద్యాలలో చాలా ఎక్కువ మంది ముస్లిమ్స్ పాపులేషన్ ఉంది, ఇటువంటి ఊర్ల కోసము సెంట్రల్ స్కీమ్ ఒకటి ఉంది, అది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సమన్వయంతో నడుస్తుంది, సెంటర్ 60%, స్టేట్ 40%, 60-40% షేర్ చేసుకోవాలి. మీరు మీ సంస్థ వైపు నుంచి మీరు ఒక సబ్మిట్ చేయండి, ఒక మెమరాండము, నేను ఫార్వర్డ్ చేస్తాను అట్లా అంటే సరే అని మేము 4 హాస్టల్స్, ఒక సద్భావన భవన్ అంటే కమ్యూనిటీ హాల్, ఒక కాలేజ్, ఉర్దూ కాలేజ్, వీటికి ఢిల్లీ జూనియర్ కాలేజ్ బిల్డింగ్, ఒక డిగ్రీ కాలేజ్ కూడా. అంటే ఇప్పుడు మీ రన్ చేసేది ఒకటి ఇంటర్ కాలేజ్ ఉంది, ఒకటి ఉర్దూ ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది. మళ్ళీ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లేదు, అవన్నీ అడిగాము అప్పుడు. ఓకే. మా మెమరాండంలో అడిగాము ఇవన్నీ కావాలా మాకు. ఓకే. అడిగితే వాళ్ళు డిగ్రీ కాలేజ్ ఇవ్వలేదు, కానీ మిగతా 6 బిల్డింగ్లు శాంక్షన్ అయ్యాయి. ఫస్ట్ ఫేజ్ డబ్బులు కూడా వచ్చాయి వెల్ఫేర్ డిపార్ట్మెంట్. బిల్డింగ్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి 4 హాస్టల్స్ ఆల్రెడీ శిల్పామోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు, అది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి శిలాఫలకం వేశారు. 3/4 భాగం పని కూడా ఇలా నందమూరి నగర్ దాటిన తర్వాత పుల్మద్ది రోడ్లో రైట్ సైడ్ 4.5 ఎకరాల ఆస్తిని కూడా రోడ్డుగా ఉంటుంది, దాన్ని మ్యూటేషన్ చేసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు దాన్ని ఇచ్చారు. అది ఒక స్టోరీ. మళ్ళా దానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 3/4 భాగం అయిపోయింది, 4 బిల్డింగ్లు. మాకు ఏవైతే చాలా అవసరం ఉందో అవి ఇంకా మొదలే పెట్టలేదు. ఒకటి ఉర్దూ జూనియర్ కాలేజ్, ఇంకొకటి వచ్చేసి సద్భావన భవన్ అంటే కమ్యూనిటీ హాల్. ఇప్పుడు ఈరోజు ఎక్కడైనా మేము జేఏసీ మీటింగ్ జరుపుకోవాలంటే ఇప్పుడు ఏదో బాడుగా దీంట్లో జేకే ఫంక్షన్ హాల్లో నిర్వహించుకున్నాం. ఈ కమ్యూనిటీ హాల్ ఉంటే మేము హాయిగా పోయి మా కమ్యూనిటీ హాల్లో మేము ఇటువంటి సమావేశాలు, ఇవి ధార్మిక సమావేశాలు నిర్వహించుకోగలం. సో అది చాలా అత్యవసరమైన ఇది ఉంది. ఇప్పుడు మొన్న నేను ఫరూక్ గారికి కూడా, గౌరవనీయులు మన లా మినిస్టరు, తర్వాత మైనారిటీ మినిస్టరు ఎన్ఎండి ఫరూక్ గారికి కూడా ఇదే విషయాన్ని విన్నవించాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించినారు. చూస్తాము, ఇవన్నీ కనుక్కుంటాము. వాళ్ళు ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతాము. ఏ డిపార్ట్మెంట్లో ఏం డబ్బులు ఉన్నాయి, ఏమి లేవు, ఇవన్నీ వాళ్ళకు కూడా అవగాహన లేదు, చేసుకుంటున్నారు. ఇన్షాల్లా వాళ్ళు దీన్ని కంప్లీట్ చేస్తారని నేను పాజిటివ్గా ఉన్నాను. అది విషయము. ఇవన్నీ మర్చిపోలేని సంఘటనలు, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఆ పిఎంజేవికే ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం దాని పేరు, దాన్ని చెప్తూ డివేట్ అయ్యాము. స్కీమ్ పేరు ఆ పిఎంజేవికేలో మనకు నంద్యాలకు 6 బిల్డింగ్లు శాంక్షన్ అవ్వడమే కాకుండా, మేము ఇక్కడ మర్చిపోలేని విషయం వచ్చేసి కల్పనా కుమారి మేడం అని ఆర్డీఓ ఉన్నారు. ఆవిడ చాలా సహాయం చేశారు. అసలు మా ఫైల్ను నేను ఆ కాలంలో పిఆర్టీయూ అని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్కు కూడా నేను స్టేట్ అసోసియేట్ సెక్రటరీగా ఉన్నా, తర్వాత అసోసియేట్ ప్రెసిడెంట్గా అయినాను. ఆ స్థాయిలో పోయి నేను కల్పనా కుమారి మేడంను తరచూ ఇటు ఆల్మేవా ద్వారా, ఆ తర్వాత పిఆర్టీయూ ద్వారా, ఆ తర్వాత రెండింటి ద్వారా వెళ్ళినప్పుడంతా
నేను అమ్మ పిఎంజేవికే బిల్డింగ్స్ శాంక్షన్ అయ్యాయి, మరి మాకు ఇంతవరకు స్థలం కేటాయింపు జరగలేదమ్మా అని చెప్పాను. ఆమెకి ఎంత రికగ్నిషన్ అయిపోయిందంటే నేను వెళ్తానే పిఎంజేవికే అని, నేను చూస్తానే పిఎంజేవికే అంత గుర్తు పెట్టుకుని ఆమె ఫైల్ నడిపారు. అప్పుడుండే ఎంఆర్ఓతో వాళ్ళతో సర్వే చేయించి ఆఖరికి ఆ స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలం రోడ్డు స్థలము, ఆ రోడ్డును కన్వర్ట్ చేయాలి, దాన్ని కన్వర్షన్ చేయాలి గవర్నమెంట్. అది అప్పుడు పైకి పంపించారు స్టేట్కు, అది ఎక్కడో ఓడిపోయింది. అక్కడ ఆగి స్టాండ్ స్టిల్ అయిపోయింది. మాకు పరిస్థితి అర్థం కాలేదు, ఎక్కడ ఉంది ఏం అర్థం కాలేదు. ఇక్కడ కలెక్టర్ గారు వీళ్ళంతా, ఆ రోజుల్లో కలెక్టర్ గారు కూడా బాగా ఇచ్చేసారు సపోర్ట్ గా, కానీ పైకి పోయిన తర్వాత ఫైల్ అర్థం కాలేదు. అప్పుడు శిల్పమోహన్ ఈయన మన ఇసాక్ బాషా గారు ఇటు మార్కెట్ యార్డ్ చైర్మన్ నుంచి అప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. అవును, మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోతే వెంటనే ఎమ్మెల్సీగా. ఆయన ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ఆ స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. జేసీ ఆయన అక్కడే. సో మీ అదృష్టానికి ఒక ఎమ్మెల్సీ కూడా ఒక కమ్యూనిటీ, మీ వ్యక్తిగతంగా మీరు పడే కష్టానికి మీరు చేసే శ్రమకు ఒక తోడైంది దేవుని దయ. అది ఆయన పోయి అన్ని వివరించి అన్ని లెటర్స్. నేను చెప్పేది వ్యక్తిగతంగా మీరు అంటే మీరు అంటే మీరు పడే కష్టానికి భగవంతుడు మీకు ఇంకొక చేదోడు వాదోడుగా ఒక హెల్ప్ హ్యాండ్ అనేది ఇచ్చింది. ఇక్కడ ఏదైతే నేను చెప్తున్నానో ఈ వ్యవహారాల్లో ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా ఉన్నారు. నేను ఒక్కడేనాను, ఇవన్నీ మేమంతా కలిసి చేసి మీరు అందరూ కలిసి మళ్ళీ వీళ్ళకు బలంగా నంద్యాల ముస్లిం జేసీ తోడైంది. ఆ బలం ఈ బలం అన్ని కలుపుకొని సరే ఎమ్మెల్సీ గారు మమ్మల్ని పిలుచుకొని పోయారు. దాన్ని శాంక్షన్ చేయించడంలో అది ఇక్కడ కాదు ఆయన అన్నారు, స్టేట్ లెవెల్ సిఇఓ దానికి ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్. ఇది 50 లక్షలు అయితే మీరు ఇక్కడే మీ జిల్లాలో మీ ఊర్లో చూసుకోవచ్చు. 50 లక్షలు దాటింది. ఇది 4.5 ఎకరాలంటే చాలా పెద్ద విషయం. క్యాబినెట్లో పెట్టాలి, క్యాబినెట్లో పంపించిన. క్యాబినెట్లో బొత్స సత్యనారాయణ గారు ఎక్కడున్నాయా డబ్బులు దీనికి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ అని తెస్తా ఉన్నారు అంటే, అక్కడ ఈ కడపలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఉప ముఖ్యమంత్రి గారు అంజద్ బాషా అందుకొని క్యాబినెట్లో లేదు సార్ దీని వ్యవహారం గురించి ఇంతియాజ్ గారు వివరిస్తారు, ఐఏఎస్ ఆఫీసరు, దానికి సంబంధం. ఆయన లక్కీగా ఇటు మైనార్టీ శాఖకు అటు ల్యాండ్ అండ్ సీలింగ్ దానికి రెండింటికి ఆయనే ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్. అంటే మీకు అన్ని కలిసి వచ్చినాయి. కాన్సెప్ట్ మైనార్టీలను అభివృద్ధి దిశలో తీసుకోపోవాలా, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, వాళ్ళని ముందు తీసుకోపోవాలా, వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట వేయాలనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే మీరు భావించినారో దాన్ని భగవంతుడు కూడా అనేక విధాలు అనేక కోణాల్లో కూడా మీకు అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు మైనార్టీకి సంబంధించిన వారే, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అధికారి ఆయన ముఖ్యమంత్రి గారే, ఆయన మైనార్టీకి సంబంధించిన వారే. సో మీ అందరి కాన్సెప్ట్ ఆ భగవంతుని ఆశీస్సులు కలిపి మీకు మొత్తం మీద సక్సెస్ఫుల్ చేకూర్చినాయి. పెద్దవాళ్ళ సహకారం ఉంది. అప్పట్లో పెద్దలు, ఇప్పుడు ఎన్ఎండి ఫారూక్ గారు, మాకు కుటుంబ సంబంధాలు ఉన్నాయి. మా నాన్నగారి క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్మాయిల్ గారు, ఎన్ఎండి ఇస్మాయిల్ గారు, ఆయన తమ్ముడు ఫారూక్ గారు. ఆ విధంగా మాకు మొదటి నుంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా నేను కూడా చాచా అని పిలుస్తా పెద్ద ఆయన. ఆయన జేఏసీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి రే ఇది చేయొద్దు, ఇట్లా 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 చేయొద్దు, అట్లా చేయొద్దు అని మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా సలహాలు సూచనలు. దేవుని దయం అంటే అందరితో మనము వ్యక్తిగతంగా ఇక్కడ మన పాలిటిక్స్ లేవు, మనం ప్యూర్లీ ఈ కమ్యూనిటీ పరంగా ముందుకు వెళ్ళాలి, అందరికీ ఇది మంచి జరగాలి. మేము స్వతహాగా నా అభిప్రాయం కూడా, చాలామంది మేధావుల అభిప్రాయం ఏమంటే ఎవరినైనా ప్రజలను మీరు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, వాళ్ళని ఎప్పటికీ మీరు ధనవంతులను చేయలేరు. ఏ వ్యక్తిని కూడా కూర్చోబెట్టి నేను డబ్బులు ఇస్తా నువ్వు బాగా బతుకు అంటే, అది మేము ట్రైనింగ్లలో తరచూ చెప్పేవాళ్ళం. ఒక ఎడారిలో ఓయాసిస్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దారిన ఎడారిలో వచ్చినవాడు నడుచుకుంటూ చాలా తల్లడిల్లిపోయి ఆహారం దొరక్క నీళ్ళు వాడు వచ్చాడు. ఆయన నాకు సహాయం చేయమంటే అప్పటికప్పుడు చేపలు పట్టి అతన్ని
ఆ వయాసిస్లో పెట్టి తినిపించారు. ఆడ ప్రశ్న అడిగేది ఏమంటే, అతనికి ఆ రోజుకు చేపలు పట్టడం, చేపలు తినిపించడం, ఇట్లా ఇవ్వడం మేలా, లేకపోతే అతనికి చేపలు పట్టడం నేర్పించడం మేలా అని అడిగేవాళ్ళు. క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే, ఒక వ్యక్తికి అలా ఎవరైనా ఇస్తే అప్పటికి మనకు కడుపు నిండుతుంది, అవసరం తీరుతుంది. కానీ తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ అతను ఉండడు కదా, ఆయన మీదనే ఆధారపడ్డు కదా. దాని బదులు అతను చేపలు పట్టడం అనేది నేర్పిస్తే తనకు తానుగా పట్టుకొని ఎప్పుడు ఆకలి అయితే అతను తీర్చుకుంటాడు. దాన్ని మనం ఇక్కడ అప్లై చేసుకుంటే నిజ జీవితంలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి నీకు నేను ఇస్తాము, నువ్వు బాగుపడు అంటే అలా కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా స్కిల్స్ నేర్పించాలా, వాళ్ళకు ఉపాధి నేర్పించాలా, వృత్తి నైపుణ్యాలు నేర్పిస్తే వాళ్ళ స్వతహాగా వాళ్ళు సంపాదించాలి, వాళ్ళు విద్యావంతులను చేయాలి. అప్పుడు సమాజంలో అందరూ ఇప్పుడు దాకా నేను చెప్పాను, అన్ఎడ్యుకేషన్కు కారణము పేదరికానికి కారణం అన్ఎడ్యుకేషన్. దాన్ని బ్రేక్ చేయాలంటే, అందరూ విద్యావంతులు చేయాలంటే కేవలం అది వాళ్ళు విద్యావంతులవుతూనే అది సాధ్యము. వాళ్ళకై వాళ్ళు వాళ్ళ అబిలిటీస్ని బట్టి వాళ్ళు చదువుకొని ఒక అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు విద్యావంతులు అయితే, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు చాలామంది బీద వాళ్ళు ఈ 4% రిజర్వేషన్ వచ్చిన తర్వాత చాలా మంది బీద అంటే ఆటో డ్రైవర్లు అంటే విద్యాపరంగా గౌండాలు ఇట్లా చేతి వృత్తులు చేసుకుని బతికే వాళ్ళ పిల్లలు చాలా చక్కటి విద్యావంతులు అయిపోయి మంచి రిజర్వేషన్స్ ఉపయోగించుకొని చాలా ఉన్నత స్థితికి ఈరోజు వాళ్ళల్లో కోరిక ఉండేది, నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు. ఆ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టం చూసి వీళ్లకు మనము మంచి జీవితాన్ని ఇవ్వాలి అనేది ఒక సంకల్పంతో ఆ పిల్లలు చదువుకొని ఈరోజు ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి. సో ఇది ఒకవేళ ప్రభుత్వాలకు అర్థమైతే బహుశా నేను చెప్పే విషయాలు కొంతమందికి రుచించకపోవచ్చు, కానీ ఇదే నిజము. అందరినీ విద్యావంతులను చేయండి, ఉపాధి కల్పించండి. ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని అయితే ఒక విషయం కూడా చెప్పాలి, మా అవుట్లుక్ ఎప్పుడు సెక్యులర్గానే ఉంది, కానీ జేఏసీ ముస్లిం జేఏసీ అని పెట్టుకున్నంత మాత్రం నేను కమ్యూనల్ ఫెలో అనే కాదు, అట్లా ఫీలింగ్స్ లేవు. నాకు ఎక్కువ మంది నా జీవితంలో క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరూ హిందువులే ఉన్నారు. నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు రామచంద్రరావు, వి రామచంద్రరావు, అడ్వకేట్ రామచంద్రరావు. ఇంకో ఫ్రెండ్ శివరామకృష్ణ, త్యాగరాజ స్వామి దేవాలయం ట్రస్టీ. ఇంకో ఫ్రెండ్ ఎస్విఆర్ అని ఉన్నారు, ఆయన ఎంఈఓగా రిటైర్ అయ్యారు. ఇంకో ఫ్రెండ్ సంపత్ కుమార్ అని కడపలో ఉంటాడు, ఆయన క్రిస్టియన్. ఈ విధంగా సమాజంలో అందరూ మేము కలిసిమెలిసి ఉంటాము. ఇటువంటి భేదాభిప్రాయాలు ఎప్పుడు రావు మాకు. నా ఇల్లు చెక్క పెట్టుకొని ఆ తర్వాత దేశాన్ని ఉద్ధరిద్దాము అన్నది తప్పులేదు. మనం పుట్టిన కమ్యూనిటీలో నీ సమాజమే బాగలేనప్పుడు నువ్వు ఇంకా బయటిది ఆలోచించేంత ఇది లేదు కదా. ఈరోజు సచార్ కమిటీ, తర్వాత గోపాలకృష్ణ కమిటీ, ఆ తర్వాత రంగనాథ్ మిశ్రా కమిటీ, ఇవన్నీ ప్రభుత్వాలు వేసిన కమిటీ. కాంగ్రెస్ పాలనలో అప్పుడు 70 నుంచి అనేక కమిటీలు వచ్చాయి. వీళ్ళందరూ విస్తారంగా దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాలు సెలెక్ట్ చేసుకొని ముస్లిమ్స్ ఉండేవి, వీళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని చూసి వాళ్ళు నివేదికలు ఇచ్చారు. అయ్యా వీళ్ళు ఎస్సీ ఎస్టీల కన్నా అతిహీనంగా బతుకుతూ ఉన్నారు, వీళ్ళ జీవితంలో మార్పు రావాలంటే వీళ్ళకు రిజర్వేషన్ కావాలి, వీళ్ళకు చాలా సపోర్ట్ కావాలి. మీరు నవాబులు అనుకుంటున్నారు, నవాబుల పరిస్థితి లేదు. ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే వాటిని అమలు పరచాల్సింది పోయి ఈరోజు ఉండే కేంద్ర ప్రభుత్వం ఇటు మా హక్కుల మీద, రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద నిరంతరం దాడి చేయడము, ఇది ఎంతవరకు సబబో ఈ ప్రోగ్రాం చూస్తున్న ఆ హిందూ సోదరులు కూడా గమనించాలి. ఈ దేశంలో మేము కూడా ఒక భాగము, ఒక విభాగము, ఒక అంగము అది చెడిపోయి ఒక పని సరిగా దానికి సప్లై కాక రక్తము అది పాడుపడిపోయి ఇట్లా వేలాడుతూ ఉంటే ఆ శరీరం ఏం బాగుంటుంది? వికలాంగుడు అంటారు కదా. ఆ రక్తము అంటే మన దేశంలో సంపదను ఏదైతే సృష్టించినామో అది అన్ని వర్గాలకు సమానంగా వెళ్ళాలి. కొన్ని వర్గాలకు వెళ్ళి కొన్ని వర్గాలకు వెళ్ళకపోతే అది వెనకబడిపోతారు. ఈరోజు అన్ని రంగాల్లో, ఒక రంగం కాదు, విద్య, వైద్య, ఆ తర్వాత నీకు
చదువు, మన ఆర్థికంగా, అన్ని రంగాలు ఒకటి కానీ పాలిటిక్స్, రాజకీయంగా అన్ని రంగాల్లో చాలా వెనుకబడుతనం ఉంది. దీనికి ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఆలోచించాలి ప్రభుత్వం కూడా. ఈరోజు అసలు నిజానికి అడగాలంటే 9,40,000 ఎకరాల ల్యాండ్ వక్ఫ్ ల్యాండ్ ఉంది. దాని మీద కన్నుబడినట్టుంది. ఈరోజు వక్ఫ్ చట్టాలు తెచ్చారు, దాంట్లో చర్చ జరగలేదు, సరైన చర్చ జరగలేదు. చర్చ చేయకుండా మేధావులతో లేకపోతే సుప్రీంకోర్టు దానికి ఒక ఇటువంటి చట్టాలు తేవాలంటే సపరేట్గా దానికి ఒక కమిటీ ఉంది. కమిటీ సలహాలు, సూచనలు, ముఖ్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది. వీళ్ళందరితో చర్చించి ఏ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి, అన్ని వ్యవస్థల్లోనూ డిఫెక్ట్స్ ఉన్నాయి, వాటిని చక్కదిద్దాలంటే వాళ్ళతో అంతా ఒక మంచి వాతావరణంలో చర్చించి ఆ తర్వాత ఈ చట్టాలు తెస్తుంటే బాగుండేది. తర్వాత మా పిల్లలకు వచ్చే అనేక స్కాలర్షిప్స్ను బంద్ చేశారు. ఆలోచించాలి, నిజాలు చూడండి, మీరు ఎట్లా జీవిస్తూ ఉన్నారు ఏమి అని. కాబట్టి ఇంకో విషయం, ఇక్కడ చాలామంది అనుకున్నట్టు ముస్లింలందరూ బయట నుంచి రాలేదు, బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో రాలేదు, అందరూ ఇక్కడి వాళ్ళమే. ఒకవేళ డిఎన్ఏ ఓపికగా ఎవరైనా చూసుకుంటే ఇక్కడ ఉండే వ్యక్తుల డిఎన్ఏ అంతా ఒకటే ఉంటుంది. శూద్రులుగా ఉండేవాళ్ళు, వాళ్లకు ఆ కాలంలో ఉండే ఆచారాలు, వ్యవహారాలు, వాటిని భరించలేక, ఆ బాధలు పడలేక కన్వర్ట్ అయిన వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు. కొంతమంది ఇస్లాం స్వీకరించారు. అందులో వాళ్ళకు ఎందుకు స్వీకరించారు అంటే దాంట్లో వాళ్ళకి ఈక్వాలిటీ ఉంది. క్రిస్టియన్ అయితే నువ్వు ఏంటి అది అంటరానితనం వాళ్ళు ఇది చేయకుండా వాళ్ళు షేక్ హ్యాండ్ చేస్తారు. ముస్లింలు అయితే ఏకంగా ఆలింగనం చేసుకుంటాం. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ కూర్చోకూడదు, అక్కడ కూర్చోకూడదు, అది తాకకూడదు, ఇవన్నీ ఉండవు కదా. ఇస్లాంలో ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ బహుశా మా 20 తరము 30 తరాల ముందు వాళ్ళకు నచ్చి ఉండవచ్చు, వాళ్ళు ఆ విధంగా కన్వర్ట్ అయ్యి ఉండవచ్చు. ఆ విధంగా మేము ముస్లింలు అయినాం. కానీ ఈరోజు కూడా ఎవరిని ఫోర్స్ చేసి ఏ మతాన్ని ఎవరు స్వీకరించలేరు. ఒకవేళ చేసినా కూడా ఎక్కువ కాలం ఉండరు. వాళ్ళు వెంటనే వాళ్ళ మతాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మతాలు, కులాలకు అతీతంగా భారతీయులం అందరము, హ్యుమానిటీ ఫస్ట్. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి, ఫస్ట్ హ్యుమానిటీని. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, మనం రస్తాన పోతూ ఉంటాం, అతని ఏంటుడు, ఏ క్యాస్ట్ అని అడుగుతాం, అది హ్యుమానిటీ. అతని కులాన్ని, మతాన్ని అన్ని మతాన్ని చూడాలి కూడా. ఈ టోపీ పెట్టుకొని నేను చాలా సార్లు వెళ్తూ ఉంటా బండి మీద. చాలా మంది ఎదురుగా పోయేవాళ్ళు అన్న సైడ్ స్టాండ్ అని చూపిస్తూ ఉంటారు. అది గమనించ, ఇంకా అంత పొల్యూట్ కాలేదు, జనాల్లో ఇంత పొల్యూషన్ రాలేదు, ఇంకా ప్రేమ, అభిమానము, మానవత్వం బతికి ఉన్నాయని భరోసా కలుగుతా ఉన్నాం. ఒక ప్రశ్న, ఎన్ఎంజేఏసీ, ఈ ఎన్ఎంజేఏసీ కేవలం పార్టీలకు అతీతంగా ఇండివిజువాలిటీతో ఉందా, లేదంటే గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏదైనా పార్టీకి మద్దతులు ఉండిందా, భవిష్యత్తులో ఇవ్వబోతుందా? నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రతి మసీదులో ఉండే ప్రతి మసీదు నుంచి ఒక వాళ్ళ ప్రతినిధి ఇందులో మెంబర్గా ఉంటాడు. ప్రతి మసీద్ నుంచి ప్రతి దర్గా పీఠాధిపతి దీంట్లో మెంబర్గా ఉంటాడు. వీళ్ళందరే కాకుండా ప్రతి జమాత్లో అనేక జమాత్లు ఉన్నాయి. తబ్లిగ్ జమాత్ ఉంది, అహ్లే హదీస్ సున్నీ జమాత్ ఉంది. ఈ ప్రతి జమాత్ నుంచి, ఆ తర్వాత ఉలమా వల్ అయిమ్మా ఉంది, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా ఇంకొకటి కూడా మర్చిపోయినా, ప్రతి రికగ్నైజ్డ్ గవర్నమెంట్తో రికగ్నైజ్ అయిన పార్టీ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. అన్ని పార్టీల నుంచి ఉంటారు. అవును. అయితే వాళ్ళని ఎన్నుకోం. వాళ్ళు ఎన్నికలకు పైన ఉంటారు. అంటే పార్టీ ఉంది అంటే దాని ప్రతినిధి తప్పకుండా ఒక మెంబర్ ఉంటారు. పార్టీలకు సంబంధం లేదు. అసలు ఎప్పుడైతే పాలిటిక్స్ ఎంటర్ అవుతాయో
పొలిటికల్ రంగు వస్తే అది క్షీణించిపోతుంది. నేను మీకు ఈ ప్రశ్న ఎందుకు అడిగినా అంటే మనం చూస్తున్నాం లాస్ట్ ఇయర్ కావచ్చు, ఈ ఇయర్ కావచ్చు, మన 2017 ఎన్నికలు బై ఎలక్షన్లో కూడా చూశాను నేను దగ్గరుండి. ప్రతి కమ్యూనిటీకి సంబంధించి ఒక యూనిటీ, ప్రతి యూనిటీకి సంబంధించి ఒక రాజకీయం, ఒక పార్టీ. అంటే తండ్రి ఒక అన్న ఒక పార్టీలో ఉంటాడు, తమ్ముడు ఒక పార్టీలో ఉంటాడు, ఇంకో తమ్ముడు ఇంకో పార్టీలో ఉంటాడు, ఇంకో తమ్ముడు ఇంకో పార్టీలో ఉంటాడు. సో ఇదేంటంటే పొలిటికల్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అని వాళ్ళ స్వార్థానికి అనుకోవచ్చు, వాళ్ళ లాభాపేక్ష అనుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఏమవుతుందంటే ఈ కమిటీ యూనిట్కి సంబంధించిన, ఈ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగదు. అక్కడ ఎవరైతే మొదటి ప్రధానంగా పాత్ర పోషిస్తున్నారో వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరుతుంది, వాళ్ళకి మాత్రమే సహాయ సహకారాలు, రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అన్ని కూడా కేవలం ప్రధాన పాత్ర పోషించిన వాడిని ఆ ఫేస్ వాల్యూ ఎవరైతే గుర్తించారో అతనికే న్యాయం జరిగింది. ఆ విధంగా అది ప్రతి కమ్యూనిటీ కావచ్చు, ప్రతి కులంలో, ప్రతి మతంలో కూడా ఇలాంటి గ్రూప్స్ ఏర్పడినాయి. ఈ ఏర్పడినప్పుడు ఏమైందంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి వాళ్ళ పార్టీ రావడం, వాళ్ళ పార్టీ ప్రభుత్వంలో ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ పార్టీల కల్లా ఈ కుల మతాల వర్గాలను విభజించి అన్న ఒక పార్టీ, తమ్ముడు పార్టీ చేసేసారు. సో ఈ విధంగా మీ కమ్యూనిటీ, మీ జేఏసీ కూడా పార్టీలకు అతీతంగా ఉంటుందా, పార్టీలకు మద్దతు ఇస్తుందా అనే ఒక ఆలోచన అంతే. మేము పార్టీలకు అతీతంగానే ఉంటాము. ఒకటి రాజకీయ ఇప్పుడు ఏ పని అయినా జరగాలి ప్రభుత్వంతో అంటే ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళతోనే అవుతుంది. మేము ఏం చేసినా కాదు అది. ఇప్పుడు మేము ఇవన్నీ కాలేజ్ అన్నాము, పిఎంజేవికే ఇవి అన్నాము, ఆ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇవి జరగవు. వాళ్ళ దగ్గర వెళ్ళాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ముందు పెట్టాలి, వాళ్ళ సహకారం తీసుకోవాలి. అది అంతవరకే మా సంబంధము అదే. ఒకవేళ వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళు డాష్ మీద ఈ పనులు మేము చేశాము, కావాలంటే మీ నాయకులను అడగండి అని వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక క్రెడిట్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. చేయకపోతే వాళ్ళకు ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు వాళ్ళను మీరు వాళ్ళు వచ్చి అడిగారు మిమ్మల్ని, ఇన్ని రోజుల నుంచి మీరు చేయలేరని వాళ్ళకు అది అడగడానికి ప్రశ్నించేందుకు మా సంబంధం ఆడి వరకు. సో మేము మీరు గమనించండి, నేను అన్ని అందరి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి అన్ని పార్టీ. కానీ ఎలక్షన్స్కు కరెక్ట్గా 2 నెలల ముందు నుంచి నేను ఎక్కడికి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే నేను ఒక ఆఫీస్ దగ్గర కనిపిస్తే అది ఒక పార్టీ క్యాండిడేట్ అనుకుంటా, అది ఒక సెపరేట్ ఇది పోతుంది కదా డైవర్షన్. కాబట్టి అది నన్ను చూసే వ్యక్తులకు, నన్ను గమనించే వ్యక్తులకు ఈరోజు సోషల్ మీడియాలో రాంగ్ మెసేజ్ వెళ్తుంది. నేను దాన్ని అవాయిడ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళలేదు. నన్ను నేను నిలువరించుకున్నాను. నేను కావాలంటే అదో ఫలానా కొంతమంది చేస్తూ ఉంటారు, అది వాళ్ళ వ్యక్తిగతం. మనమైతే 2-3 ఆర్గనైజేషన్స్ను మనము ముందుకు తీసుకుని వెళ్తున్నాము, దాంతో అవసరం లేదు. ఒకటి మాత్రం చెప్పగలను, మైనార్టీలు అంటే క్రిస్టియన్ మైనార్టీస్ కానీ, ముస్లిం మైనార్టీస్ కానీ మైనార్టీస్గా ఉన్నాం. మేము ఉన్నాం. ఈ మైనార్టీస్ హక్కులను పరిరక్షించే పార్టీలు ఏవి, వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగము, దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మనకు హక్కులు, వాటిని పరిరక్షించగలిగే ఆ అజెండా ఉండే పార్టీలు ఏవి, అవన్నీ పరిశీలించి మేము వీలైతే వీళ్ళకు ఓట్లు వేయండి అని ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు జనాలు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. కేవలము మనకేం కావాలి, ఈ పనులు చేయించుకోవాలి, అలా ఉన్నాం. కానీ మనము జనాలకు పోయి నువ్వు వాళ్ళకు ఓటు వీళ్ళకు ఓటు అనేది చెప్పినా వినే పరిస్థితి లేదు. మేము చెప్పుకోవడం లేదు, అది మా పద్ధతి కూడా కాదు, వద్దు కూడా. సో థ్యాంక్ యూ అంటే మంచి కాన్సెప్ట్తో మీరు ముందుకు పోతున్నారు. అంటే మీకోసం కాకుండా సమాజానికి ఏదో చేయాలా, మనము ప్రతి ఒక్కరూ సమాజం నాకేమిచ్చింది అని చెప్పేదానికంటే కూడా సమాజానికి నా వంతు ఏం సాయం చేయాలనేటువంటి ఉదాహరణే మన అబులేష్ గారు. సో మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. సో సమాజాన్ని నేనేం చేయాలా, నా వరకు ఎంతవరకు సాయం చేయగలను. అయితే ఇక్కడ ముందట ఇంట గెలిచి రచ్చ గెలిచమనేటువంటి ఏ విధమైతే పెద్దలు సామెత చెప్పారో, ముందు నా మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి నేను నా వైపు నుంచి ఏదో సహాయ సహకారం అందించాలా, తర్వాత అవసరమైతే ఎవరికైనా నేను సాయం చేయడానికి కూడా ముందు ఉన్నారంటున్నారు. సో ఇందుకు ఆయన మనస్తత్వం గతంలో జరిగినటువంటి ఒక
చిన్న ఘటన కూడా చెప్పి చాలా బాధపడ్డారు. అంటే ఎవరికో అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈయన బాధపడుతున్నారంటే ఈయన మనస్తత్వం మనం అప్పుడే అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఇంకా ఉన్నారు, ఉండాలి. ఎవరికో ఏదైనా అవసరం వస్తే మేమున్నామనేటువంటి ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు సమాజం ముందుకెళ్తుంది. సమాజం యొక్క భవిత మనుగడ బలంగా ఉంటుందనే విశ్వాసంతో రేపు వారం మరో అతిథితో మీ ముందుంటాం. అంతవరసలో నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఓకే.